దిగులు పడొద్దని చెప్తున్నాడు, భయపడొద్దని చెప్తున్నాడు, సహాయం చేస్తానని చెప్తున్నాడు. మనుషులు మాట ఇస్తారేమో కానీ దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడు అండి. ఈ వాగ్దానం ప్రకారం కూడా యెషయా 41:10 ప్రకారం సంపూర్ణంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఆయన నీతి అనే దక్షిణాస్తంతో మన దిగులు తొలగించి ఉన్నాడు, మన భయాన్ని పోగొట్టి ఉన్నాడు. మనకి ఏ సహాయం కావాలో ఎదురు చూస్తున్నామో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆరోగ్యపరంగాన, ఆర్థిక పరంగాన, బిడ్డల చదువు పట్ల, విదేశాలు వెళ్లే వారి పట్ల, ప్రతి ఒక్కరు పట్ల కూడా దేవుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఆయన మహిమ చూసేవారు. ఎందుకంటే నువ్వు దేవుని మహిమను చూస్తావు అని నేను, ఎందుకంటే యోహాను సువార్త 40:11 స్పష్టంగా ఉందండి. ఎందుకనంటే దేవుడు మనం నమ్మినప్పుడే ఆయన మహిమ చూడగలమండి. అందుకే చూడండి స్వయంగా సెలవిచ్చిన మాట. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? చూసారండి, దేవుడే స్వయంగా చెప్తున్నాడు. మనం దేవుని మహిమ మనం